RG3 ఏరియాలోని 5 గనులను కలిపి రామగుండం కోల్ మైన్ గా నామకరణం చేయనున్నట్లు RG3 ఏరియా GM నరేంద్ర సుధాకర్ తెలిపారు. మంగళవారం RG3 GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో GM నరేంద్ర సుధాకర్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ RG2, RG3 ఏరియాలోని 5 గనులను కలిపి రామగుండం కోల్ మైన్ గా కొత్త పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క ఊరు పోదని, కొత్త గనులు రావని GM స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్టుకు కావలసిన 4326.08 హెక్టార్ల భూమి ఇప్పటికే సింగరేణి పరిధిలో ఉందని, మిగిలిన 44 హెక్టార్లు మాత్రమే సేకరించాల్సి ఉందని అన్నారు. భవిష్యత్తులో పర్యావరణ అనుమతి నిమిత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే రామగుండం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో JNTU కళాశాల ఆవరణలో ఈ నెల 19వ తేదీ శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే 10వ గని మూత పడిందని, మిగతా 4 గనులకు భవిష్యత్తులో ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. 19/12/2025 ఉదయం 10 గంటలకు మన JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంత్రి గ్రౌండ్స్లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దేని గురించి అంటే రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టు గురించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారు, రామగుండం కార్యాలయం ప్రాంతీయ కార్యాలయం వారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి కొన్ని వివరాలు మీకు ముందుగా తెలియజేసి మీ మద్దతు కోరదామని చెప్పని ఈ సమావేశం ఏర్పడి ఆల్రెడీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి మైన్లు అన్నీ కలిపి ఒక గొడుగు కింద పట్టుకొస్తున్నాం. అదేంటంటే రామగుండం కోల్ మైన్ అనే పేరుతో రామగుండం OC1, GDK టెన్నింగ్ లైన్, వకీలపల్లి అండర్ గ్రౌండ్, ఇది RG2లో ఉంది. అలాగే RGOC2 అండ్ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఈ 5 కలిపి ఒకటే మన గొడుగు కింద అంటే రామగుండం కోల్ మైన్ అనే పేరు కింద తీసుకొస్తే ఏంటంటే భవిష్యత్తులో ప్రతి ప్రాజెక్టుకి విడివిడిగా మనం పర్యావరణ అనుమతి అనేది తీసుకోని అవసరం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉన్న మైన్లు, ఏమాత్రం మధ్యలో గ్యాప్స్ కానీ ఖాళీ కానీ లేదు. ఇప్పుడు ఈ OC1 గురించి మీకు తెలుసు. OC1 అంటే GDK 9A అండర్ గ్రౌండ్ మైన్స్ని ఓపెన్ కాస్ట్ కింద కన్వర్ట్ చేసి ఇప్పటి వరకు 1974 నుంచి దాదాపు 50 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చాం. ఇప్పుడు టెనింగ్ లైన్ని కలుపుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే ఈ టెనింగ్ లైన్ ఒక 7 సంవత్సరాలు టెనింగ్ లైన్ కలుపుకొని OC1 ఒక 7 సంవత్సరాలు నడిచిన తర్వాత వకీల్పల్లి అండర్ గ్రౌండ్ కూడా బంద్ అయ్యి వకీల్పల్లి కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అలా కలుపుకున్నప్పుడు ఈ OC1 అనే మైన్ ఏదైతే ఉందో RGOC1 2047 వరకు నడిచే అవకాశం వస్తుంది. సాలీన 30 నుంచి 35 లక్షలు బొగ్గు ఉత్పత్తి చేస్తూ 2047 వరకు నడుస్తుంది జీవితకాలం. అలాగే ఈ అడ్రియాల్ అనేది అడ్రియాలానే ఉంటుంది. దానిలో ఏమి కలవడం కానీ లేదా దాని నుంచి వేరు చేయడం జరగదు. అది 2062 వరకు నడుస్తుంది అడ్రియాల్ మైన్. ఇంకా RGOC2 మైన్ వచ్చి ఈ మంత్రి పెద్దపల్లి రోడ్ను కూడా దాటుకొని మళ్ళీ బుధవారపేట, ఆదివారపేట గ్రామాల్ని తీసుకున్న తర్వాత ఒక 444 హెక్టార్లు వ్యవసాయ భూమి సేకరించిన తర్వాత ఈ OC2 2042 వరకు నడుస్తుంది. అలా ఇవన్నీ పక్కన ఉండటం వల్ల ఏంటంటే ఇవన్నీ ఒకే గొడుగు కింద పట్టుకొస్తే పర్యావరణ పరంగా సౌలభ్యం ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సలహా ఇవ్వడం జరిగింది. లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు GDK OC1కి GDK టెన్నింగ్ లైన్ అనేది కావాలి, ఇప్పుడు కలుపుకోవడానికి గాను ప్రత్యేకంగా దీనికి ఒక పర్యావరణ అనుమతికి వెళ్లాల్సి వస్తుంది. ఈ విలేకరుల సమావేశంలో SO2 GM రామ్మోహన్, పర్యావరణ అధికారి P రాజారెడ్డి, క్వాలిటీ DGM BV సత్యనారాయణ, పర్సనల్ విభాగాధిపతి B సుదర్శన్, ఎస్టేట్స్ అధికారి K ఐలయ్య, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబీరుద్దీన్లు పాల్గొన్నారు.